మధ్యలో ఈ సమయంలో జయకాంత్ గారు ఉన్నారు. వచ్చి గ్రీటింగ్స్ కలపవలసిందిగా మనం చేస్తున్నాం. క్రీస్తునందు గౌరవనీయులు, మన ముఖ్య అతిథి బీసీసీ క్రైస్తవుల పక్షపాతి, బీసీసీ మైనారిటీ క్రైస్తవుల సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే వారు మన అడిపి జాషువా డానియల్ గారు. క్రైస్తవుల పక్షాన, మైనారిటీల పక్షాన పోరాడుతున్నందుకు వారు కర్నూలుకు రావడం ఎంతగానో సంతోషకరం. వారు కర్నూలుకు వచ్చినందుకు మా కర్నూలు మైనారిటీ క్రైస్తవులందరి తరఫున, మా పలు సమాజం తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మనందరికీ నేను కొన్ని మాటలు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నాను. బీసీసీ మైనారిటీ క్రైస్తవుల పక్షాన ఈ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పినారు. ఇది మనకు ఎప్పుడు కూడా గుర్తుండిపోవాలి. గెలిచి మాట్లాడు, లోకము నీ మాట వింటుంది. మనము ఈ లోకంలో విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, గెలిచి మాట్లాడినప్పుడు లోకము మన మాట వినగలుగుతుంది. కాబట్టి ఈనాడు సంఘాలు మన బిడ్డల్ని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏదైనా రంగాలలో మన బిడ్డలను మనం కలెక్టర్ గాను, పోలీస్ ఆఫీసర్లు గాను, పొలిటీషియన్స్ గాను, న్యాయాధిపతులు గాను మన బిడ్డల్ని మనము చూసే విధంగా మన యొక్క సంఘ దర్శనాన్ని మనము మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈనాడు క్రైస్తవుల మీద ఉంది. కానీ మనము ఎంతవరకు ఉన్నా గెలవకుండా అన్ని మాట్లాడుతున్నాం. ఈనాడు మనము బెస్ట్ ఎగ్జాంపుల్ జెబీమా గారు మన ఆస్ట్రేలియా తరఫున, సౌత్ ఆఫ్రికా తరఫున ఆస్ట్రేలియా తరఫున పోరాడింది కదా క్రికెట్ మ్యాచ్ లో. గెలిచి మాట్లాడినందుకు, ఇండియన్ తరఫున గెలిచి మాట్లాడినందుకు ఈరోజు అందరూ వాట్సాప్ లో పెట్టుకుంటున్నారు ఆమె గురించి. ఆమె ఒక సాక్ష్యంగా నిలబడింది. కాబట్టి మన పిల్లలు గుర్తుపెట్టుకోవాలా, నెక్స్ట్ జనరేషన్స్ లో మన పిల్లలు గెలిచే విధంగా మనము మన సంఘ దర్శనాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. రెండవదిగా మనము చేయవలసింది మన గొంతు చట్టసభల్లో వినబడాలి. ఇంతవరకు క్రైస్తవుల గొంతు చట్టసభల్లో వినబడతలేదు. మనకు గెలవకుండానే మనం అన్ని మాటలు మాట్లాడుతున్నాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట మాట్లాడుతున్నారు. చెడ్డవాడు రాజ్యం వెళ్తున్నాడంటే మంచివాడు మౌనంగా ఉండటము, రెండవది భయం వలన, మూడవది నాకెందుకు లేని స్వార్థం వలన. కాబట్టి మనం ఈరోజు మౌనంగా ఉండడం బట్టి ఇతరులకు అవకాశం ఇస్తున్నాం. కాబట్టి బీసీసీ క్రైస్తవులుగా పోరాడే పటిమ మనలో ఉండాలి, ధైర్యం మనలో ఉండాలి. నాకెందుకు, నా కుటుంబం బాగుంటే చాలు, నా సంఘంలో గెరిగీసుకొని సంఘం దాటి బయటికి రావడం లేదు. ఈనాడు సంఘం దాటి బయటికి వస్తే లోకంలో ఏమి జరుగుతుందో తెలుస్తుంది, క్రైస్తవుల పట్ల ఏమి జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి అన్న ఒక అడుగు ముందుకు వేసినప్పుడు అన్న అడుగులో మనము 10 అడుగులు ముందుకు వేయగలగాలి. ఎప్పుడైతే అందరూ క్రైస్తవులందరము ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా క్రైస్తవులు మనము విజయం సాధించగలుగుతాం. కాబట్టి కాన్స్టల్ ఒక మాట చెప్పినట్టు ఒక మాట, నేను 3 మాటలు చెప్తున్నా, మీకు 3 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. గెలవలేకపోయినా ఓడగొడతామన్న భయం కల్పించాలి. కాబట్టి మనం తక్కువ మంది ఉన్నాము, గెలవలేము అని అన్నప్పుడు అవతల వ్యక్తికి అరే వీళ్ళు నన్ను గెలవకపోయినా నన్ను ఓడగొడతామన్న భయం మనం కల్పించగలగాలి. క్రైస్తవులలో ఆ 3 లక్షణాలు మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మన సొసైటీలో క్రైస్తవులను మనము కాపాడుకోగలుగుతాం. క్రైస్తవులుగా మనము ఒక మెట్టు సాధించగలుగుతాం.